అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టీటీడీ లడ్డు వ్యవహారం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇక ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఇక్కడే సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఏం జరిగింది? మిల్క్ ఫ్యాట్ బేసిస్ అది 99.5% ఉండాలనేది. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. షోకాజ్ నోటీసు రిజైండర్ లో మెన్షన్ చేసి ఎక్కడో కొడుతుంది సీనా చేశారు. ఐ మీన్ రిపోర్ట్స్ జత పెట్టారు. అటాక్ అంతా బాగానే ఉంది. 99.72 ఉంది. ఇంకో దాంట్లో 99. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేటప్పుడు వెనకమాల కబోర్డ్స్ లో కొన్ని పుస్తకాలతో పాటు 3 సిలువలు కూడా ఉన్నాయి. అంటే అది గమనించారా? షోకాజ్ నోటీసు రిజైండర్ లో మెన్షన్ అంటే ఆ క్రిస్టియన్కి సంబంధించినటువంటి సిలువలు ఉంటాయి కదా, సో ఆ సిలువలు కూడా ఉన్నాయి. సరే, ఏదైనా ఉండొచ్చు, దాని గురించి మనం ఏం మాట్లాడట్లా. ఈ సిలువలు అంటే లైవ్ జరుగుతుండగానే గుట్టు చప్పుడు కాకుండా పక్కకు తీశారు. అంటే 73 ఉంది. ఇంకో దాంట్లో 99.78 ఉంది. లైవ్ మొదలైనప్పుడేమో వెనకమాల సిలువు బొమ్మలు ఉన్నాయి, లైవ్ అయ్యేటప్పటికి సిలువు బొమ్మలు లేవు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తీశాడంటే ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు. మాట్లాడేదేమో టీటీడీ టెంపుల్ కు సంబంధించి, వెనకమాల సిలువు బొమ్మలు పెట్టుకుని టీటీడీ గురించి మాట్లాడితే భక్తులు విశ్వసిస్తారా? విశ్వసించరు. కాబట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. కాబట్టి ఏం చేశాడు పాపం, సగం రికార్డ్ అయిన తరువాత ఎవరో చెప్పుకుంటారు. మరి ఎలా? A few moments later. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఎలా తెలిసిందో వెంటనే ఏం చేశారంటే కెమెరాను కొద్దిగా జూమ్ చేసి నీట్ గా పక్కన అర్మర్లో ఉన్న వాటిని తీసేశారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వాళ్ళు? ఎవరిదైనా అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అటు ఎడిట్ చేసి వదులుతురు గానీ ఆ ఎందుకులే ఒకసారి జూమ్ చేసి జూమ్ అవుట్ చేసే లోపు అవి తీసేయొచ్చు కదా అని చెప్పి తీసేసి లైవ్ లో అడ్డంగా దొరికిపోయారు. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? మరి ఎవరు తీయమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వెనకమాల సిలువల్ని? ఎవరైనా నిన్ను సిలువలు తీయమని అడిగారా? అంటే అది ఎందుకు తీసావు? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అంటే నీలో ఒక అభద్రతా భావం ఉంది. నేను వెనకమాల సిలువలు పెట్టుకుని మాట్లాడితే ప్రజలు నమ్మరు, యాక్సెప్ట్ చేయరు, హిందువులు అసలే నమ్మరు. దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? నేను మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు, నేను మాట్లాడే దాంట్లో ఎటువంటి వాస్తవికత లేదని ప్రజలకు అర్థమైపోద్ది అనే కదా నువ్వు వెనకమాల సిలువలు తీసేసావు. ఏంటి బావా మూడు ముసుగేసి గేడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. అవును. సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా అడ్డంగా దొరికిపోతానని అనుకుని ఉండవు పాపం. దాదాపు 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఇలాగ అడ్డంగా దొరికిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇక లైవ్ మొత్తం కూడా మీకు ఎక్కడా ఉండదు. ఈ సినిమా లైవ్ మొత్తం కూడా ఎక్కడా ఉండదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన